కాలం పరుగులో మనం ఎంతో ముందుకు వచ్చేసాం. మారుతున్న టెక్నాలజీ, మారుతున్న జీవన శైలి, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన చరిత్ర పుటల్లో, ఆ మట్టిలో, ఆ నీటిలో మన జ్ఞాపకాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆ మర్రి చెట్టు నీడ, ఆ ఊరబావి నీళ్లు, ఆ చౌడికట్ట ముచ్చట్లు అన్నీ ఒక అందమైన కలలా అనిపిస్తాయి. తరం మారుతుంటే ఈ జ్ఞాపకాలు కూడా కనుమరుగవుతున్నాయి. అందుకే మన తంగడపల్లి గ్రామ విశేషాలను, మరుగున పడిపోతున్న మన ఊరి పాత ముచ్చట్లను ఒక్కసారి నెమరు వేసుకుందాం రండి. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఒక అందమైన గ్రామం మన తంగడపల్లి. ఇది కేవలం ఒక గ్రామం కథ కాదు, కలిసిమెలిసి బతికిన ఒక అందమైన తరం తాలూకా జ్ఞాపకం. తంగడపల్లి ఉంటారు కదా మీరు. అవును. ఈ తంగడపల్లి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇన్ని రోజుల నుంచి ఉంటారు కదా, మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది? ఇక్కడనే పుట్టాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే ఉంటున్నాం. మేము పొద్దున్నే లేవగానే అలారం సౌండ్తో లేగం. మేము పక్షుల కిలకిల రాగాలతో, కోడి పుంజుల సౌండ్తో ఉదయం లేస్తాం. వ్యవసాయము, తోముకునుడు, నీళ్లు చేసుడు, వంటలు చేసుడు, రొట్టెలు కొట్టుడు, గాయదోళ్ళకు తినబెట్టుడు, పనివాళ్ళకి తినబెట్టుడు. ఇంట్లో 10-12 మంది పిల్లలు, వాళ్ళు 3-4 పూటలు తింటుండ్రి. వాళ్ళకు మాకు 3 పూటలు. ఈ తోముడు కడుగుడు అంతా పని మనిషి కూడా లేకుండా అన్ని పనులు మీరే చేసుకుంటుండ్రు. బట్టలు వండుకునుడు. ఈ ఇంట్లో కూడా మేము చాలామంది పిల్లలము వాళ్ళతో పాటు ఉండి ఈ బంగ్లా పైన ఎక్కి ఆడటమే కానీ, ఫస్ట్ అడిమే కానీ ఇట్లాంటివి ఆడి పెద్ద పెద్ద ఇట్లా గుమ్ములు ఉంటుండే ఆ దూలాల పైకి ఎక్కి ఆ మెట్ట లోపల నిచ్చెన కట్టెలతో నిచ్చెన ఉండేది అప్పట్లో. దాంతో కూడా మేము వెళ్ళి అక్కడ పోయి లోపల పోయి ఆడుకునేటోళ్ళము. ఫస్ట్ టీం ఆడితే కూడా గుమ్మిలాంటి పోయి లోపల కూర్చొని ఆడుకునేటోళ్ళం. ఎంత చీకటి అయినా 8-9 అయినా కూడా ఇందులో ఆడేవాళ్ళం మేము అప్పట్లో. ఇక్కడ గల్లీ వాళ్ళ పిల్లలు కూడా కొందరు. చాలా బాగుండేది అప్పట్లో. ఇది పైన కూడా దాని మీద అటు ఇటు తిరుగుకుంటూ పతంగులు ఎక్కించే వాళ్ళము అప్పట్లో. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేవు. నేను చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది. చిన్నగా ఉన్నప్పుడే బాగుంది, ఇప్పటికి కూడా ఈ జనరేషన్ ఇప్పుడు బాగలేదు. అప్పటి జనరేషన్ బాగుండే, ఏం చేద్దామన్నా కూడా అప్పటి బాగుండే. కానీ ఇప్పటి ఇది కాకపోతే అప్పుడే బాగుండే. ఇప్పటికి కూడా అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి బాగానే ఉంటాం. వాతావరణం అంటే బాగానే ఉంది. మంచిగా అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అన్ని విధాలా సౌలభ్యం ఉంటుంది. ఇప్పుడు ఏం సౌలభ్యం లేదు. గుర్తుందా, ఈ ఊళ్ళో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. అది ఊరి పెద్దమ్మల అందరికీ నీడను పంచేది. కాలం మారుతున్న కొద్దీ ఆ చెట్టు కనుమరుగై దాని స్థానంలో భవనాలు వచ్చాయి. అలాగే ఊరబావి. అప్పట్లో ఆ బావి గట్టున పడుకుంటే ఆ నీటి తాకిడికి వచ్చే ఆ చల్లటి గాలి, ఆ ప్రశాంతత ఏ ఏసీ గదిలోనూ దొరకదు. అదొక మర్చిపోలేని అనుభూతి. కానీ ఇప్పుడు ఆ బావి పాడుపడి వెలవెలబోతోంది. కాలం తన వేగంతో ఈ ఊరి ఆనవాళ్లను మార్చేసిన, ఆ బావి గట్టున ఇక్కడి ప్రజలు అనుభవించిన ఆ చల్లటి జ్ఞాపకాలు మాత్రం వారి మనసుల్లో ఎప్పటికీ చెరగవు. నేడు ఆ బావి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. పాతబడిపోయిన ఈ ఊరబావిని తిరిగి బాగు చేసుకోవాలని ఈ ఊరి వారందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందరో కలిసి ప్రయత్నం చేసినా సరైన సహకారం అందక అది అలాగే వెలవెలబోతోంది.
తంగడపల్లి ఊరి ఆనవాళ్లను కాపాడుకోవటానికి ఇప్పటికైనా ఎవరైనా పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఈ బావిని మెరుగుపరిస్తే బావికి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. ఆ చల్లని నీరు మళ్ళీ ఈ ఊరి దాహం తీరుస్తుందని గ్రామ ప్రజలందరూ కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. అప్పట్లో ఇక్కడ ఊరబాయి ఉంటుందంట కదా, అందరు ఆడే బట్టలు ఉతుకుతారు అట్లా చేస్తున్నాడు. ఊరబాయిల ఆడపిల్లలకు అందరికి ఈత వచ్చు. ఆడపిల్ల కూడా ఈత వస్తుంది ఈత మా బిడ్డలకు వస్తుంది ఈత. మా అందరికి, మా పిల్లలకు వస్తుంది, మా మరిది పిల్లలకు అందరికి, ఆడపిల్లలకు అంత ఈత వస్తుంది. ఊళ్ళో బాయింది కాబట్టి ఊళ్ళో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికి ఈత వస్తుంది. అందరికి అందులోనే మా వచ్చిన కోడళ్ళకి లేదు కానీ ఊరు ఆడపిల్లలకు మొత్తం ఇంటింటికి ఈతలు. అప్పటికి ఇప్పటికి ఏం మారింది మరి? ఇప్పుడు ఏం లేదు, బావి దగ్గరికి అయింది. ఇక మనిషి పోతుంటే ఎవరికి ఈతలు రావు, ఏం రావు. ఇక మనిషి పోతుంటే కూడా వాళ్ళెవరు వీళ్ళెవరు ఎవరికెవరు లేరు. ఇక అప్పటి లెక్క వేరు, ఇప్పటి లెక్క వేరు. తంగడపల్లి హనుమన్ల గుడికాడ వీడికి నా ఏజీ 56 సంవత్సరాలు ఉన్నా. మేము చిన్నగా ఉన్నప్పుడల్లా ఈత కొట్టి మంచిగా ఉంటే ప్రతి ఒక్కరికి, ఆడపిల్లలకు, నాకు అందరికి ఈత వస్తుండే. బాగా గుండం కడదామని అంటే మీరు సాధించడానికో నేను ఊరితో పోరాడి మంచిగా చేపిస్తామని ఉన్నది. ఆ కోరిక ఒకటి మంచిగా మీరు చేస్తే బూట్గా తీతం ఉండి అందరం ఉండి కడదాముండి తీతం మంచిగా తీపిచ్చి నీళ్ళైతే సూదేస్తే సూది కనిపిస్తుంది. అలా మన ఏడా నాది ఏమంటారు చూడు, అక్కడ ఉమామహేశ్వర నా మహానందిలా ఉన్న చూడు అట్లా ఉన్నాయి. అందులో నింగాలు ఉన్నాయి, బాయిలో ఆ నింగాలు ఉన్నాయి. ఆ నింగాల కోసానికి ఎందుకంటే ఆ గుండం ఇప్పటికేమంటారు అంటే వేరే వాళ్ళకి అడిగినా ఏం కాదు, కట్టుండి గుండం తయారు చేయండి, మొత్తం డిజైన్ గిట్లా నెక్స్ట్ బయట చేసి గుండం కట్టిపించి జీతం ఉండే అని అంటున్నారు. కానీ మాన్యత రాకొస్తుంది. అదే ఇప్పుడు ఏదో దావత్నామని ఉండే ఉరుకుతొస్తున్నారు, కానీ ఈ దానికి రాకొస్తుంది. నేను చిన్న ఉన్నప్పటి సంది ఉన్నది. మా చిన్నతనంలో కూడా ఇలా ఈత కొట్టే వాళ్ళం, చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు అది పోతే మూత పడిపోయింది. ఇప్పుడు దుంకాలంటే లేవు, ఈతలు లేవు. ఇప్పుడు జనరేషన్కి ఈతలు అలాంటివి తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు అందరూ అయితే స్విమ్మింగ్ పూల్, ఊర్లలో ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. ఇది మా చిన్నప్పుడు బావి, మా పెద్ద మనుషుల కాడ నుంచి మేము ఈతలు కొట్టిన బావి ఇది. ఇది అద్భుతంగా ఉండే. ఇది చాలా రోజుల నుంచి పడవడ్డది. ఇప్పుడు దాన్ని రీసైకిల్ చేయాలనుకుంటున్నాము. ముందుగా ఈ ఊరి ఊరబావి గురించి చెప్పుకోవాలి. దీని వెనుక ఒక గుండెను హత్తుకునే కథ ఉంది. పూర్వకాలంలో బాలసంత వారు ఉండేవారు. ఊరూర తిరుగుతూ జోలెపట్టి ప్రజలు పెట్టే ధనధాన్యాలతో జీవనం సాగించేవారు. అలా ఒకరోజు ఒక బాలసంత గారు మన తంగడపల్లికి వచ్చారు. ఊరంతా తిరిగి అలసిపోయి గ్రామంలో ఉన్న ఆ పెద్ద మర్రిచెట్టు నీడన కాసేపు విశ్రమించి అక్కడే నిద్రలోనే కన్ను మూశారు. ఆయన వద్ద సేకరించిన ధనం అలాగే ఉంది. ఆ ధనాన్ని ఎవరూ ఆశించకుండా ఆ మహానుభావుడి జ్ఞాపకార్థం అదే మర్రిచెట్టు దగ్గర గ్రామ ప్రజలు ఒక బావిని తవ్వించారు. అదే ఈ ఊరబావి. ఒక అనామక యాత్రికుడు తన మరణం ద్వారా ఈ ఊరికి నీటి అవసరాలను తీర్చుకోవడానికి ఒక వరాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఈ బావి కేవలం నీటి వనరు మాత్రమే కాదు, అది ఒక సామాజిక వేదిక. ఆడపడుచుల కబుర్లో, పిల్లల కేరింతలతో ఆ బావిగట్టు ఎప్పుడూ సందడిగా ఉండేది. ఇక్కడ ఊరబావి ఉంటుంది అని నిన్న చాలా స్నానాలు చేసుడు అంటాను, పశువులు తాగుడు అంటాను. ఇప్పుడు అది పాడుపడిపోయింది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు, ప్రభుత్వం చేస్తున్నది. లేకుంటే అదే ఊరుకు సప్లై, అందుకే ఊరబావి అని పేరు. ఆ ఊరబావికి కాస్త దూరంలోనే మన చౌడీకట్ట. అక్కడ గంభీరంగా నిలబడిన ఆ వేప చెట్టు. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు ఆ చల్లటి వేపగాలి కోసం ఊరంతా అక్కడే వాలిపోయేది. పెద్దల రాజకీయ ముచ్చట్లు, పంటల వివరాలు ఒకవైపు, పిల్లల కోతి కొమ్మచ్చి గిల్లి దండాల కేరింతలు మరోవైపు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా చెట్టు కింద, ఈ చౌడికట్ట ఎప్పటి నుంచి ఉంది మీరు చూసినప్పటి నుంచి? మాకు తెలియదు, ఇది తయారైంది తెలియదు. మేము చూసిన సంధి ఉన్నది అప్పటి నుంచే ఉంది. ఎప్పుడు సంధి ఉన్నదో తెలియదు. మీ చిన్నప్పుడు ఎట్లుండే ఈ చౌడికట్ట? ఇంకా అప్పుడు ఇట్లా లేకుండే. ఇప్పుడు మంచిగా అయింది, బండలు గిండలు వేసినారు. అప్పుడు ఒట్టిగానే మట్టితో ఉండే, ఇప్పుడు
మంచిగా అయింది. ఈ చిన్నప్పటి నుంచి కూడా ఉంది ఇది? ఏనాడు సంచి ఉండదు అంటే ఈ చెట్టు కింద అందరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం. కూర్చుంటారు ఇక గిట్టే అందరంటే ఇక మా చాతగాని వాళ్ళే కూర్చుంటారు, చాతగాని వాళ్ళు పొలం పోతారు, డ్యూటీలో పోతారు. ఇక ఏదన్నా అవసరం పడి ఏదన్నా ముచ్చటాడి పంచాయతీ గించాలి అంటే కూర్చుంటారు. అయితే ఇప్పటికి కూడా కూర్చుంటారు, మాట్లాడుతారు, తీర్మానం చేసుకుంటారు. ఇప్పుడు అక్కడ వీధి నాటకాలు ఆడుతుంది కదా, అక్కడ ఆడుతుంది. ఇదంతా కూర్చోచ్చు పబ్లిక్ అంతా. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుందంట. అదే ఊరబాయ్ అన్న కోసం ఆడుండే ఓ పెద్ద రాయి చెట్టు. దేవుడు ఉన్నాడు హనుమాన్ పోయినాయి. 65 సంధి నాకు తెలుసు. కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏం తెలివి ఉండదు కదా, వ్యాప్తి ఉండదు కదా. 70 సంవత్సరాలు అయితే తెలుసు, అప్పటికే ఉన్నది. ఇది అంతా అప్పటికే ఉన్నది, డెవలప్ అయింది అన్నమాట. డెవలప్ అయింది, వసతులు అయినాయి కదా. అట్లా అప్పుడేమో వసతులు లేకుండే, ఇప్పుడు వసతులు టుంగ తీయాలి, కోసుకు రావాలి, కొట్టాలి కప్పాలి, ఇల్లు కప్పాలి, నడిచి పని పట్టోళ్ళు పోవాలి, కట్టెలు మోపేసుకోవాలి, ఎత్తుకొని పని వాళ్ళు ఆ పన్ను అంతా ఊళ్ళో వసూలు చేయాలి, అది తీసుకొని పోవాలి తహసీల్దార్కు, కట్టెలు తీసుకుపోవాలి. అది దండ వస్తే అక్కడ పెద్ద రోడ్, మెయిన్ రోడ్ ఉన్నది కదా, పీడికెళ్ళి గడ్డి తీసుకొని పోవాలి ఆడికి. అంటే మేము పోలేదు, పెద్ద మనుషులు చెప్పింది మనం వింటున్నాము. కొనకుంది అన్ని చేన్లలో అన్ని పంటలు నాతుంటే ఆయనకు పెడితే, ఆయనకుంటే నాకు పెట్టి, ఆయనకు పెడితే కొనుడు లేనే లేదు. లేదన్నా రాషన్ ఉంటేనే తేటకు పోయా అమ్ముకున్నాలి. చిన్నప్పుడు ప్లేస్లో బోట్లు ఆడుతున్నాం. ఇక్కడ ఫస్ట్ కొంచెం డౌన్లో ఉండే, దీన్ని హైడ్ చేసిరు. మళ్ళీ కూడా ఇదంతా మట్టి రోడ్లు ఉండేవి, సీసీ రోడ్లు చేసిరు. అప్పుడు ఉన్న జనరేషన్లో పెద్దలను గౌరవించే వాళ్ళం, ఇప్పుడున్న జనరేషన్ ఫాస్ట్ అయిపోయారు. అప్పట్లో తంగడపల్లి వైభవం చూస్తే ముచ్చటేస్తుంది. వ్యవసాయం చేస్తూ పాడి పశువులతో ప్రతి ఇల్లు కలకలలాడేవి. ఆ రోజుల్లోనే జమీందార్ల ఇంటి బావి నుండి పైపుల ద్వారా నీటి వసతి ఉండేది. విశేషమేమిటంటే ఆ నీటిని ఊరి ప్రజలందరూ వాడుకునేవారు. అంటే ఆనాటి మనుషుల మధ్య ఎంతటి ఆత్మీయత, పంచుకునే గుణం ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఊరబాయ్ ఒకటి పాత బాయ్ అని ఉంటుంది. అది ఆ బాయ్ కాడ నుంచి ఇక్కడ వీళ్ళు సౌకర్యం వాళ్ళు దీనికి సప్లై చేసుకొని బయట వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళు వాడుకోవడానికి, బయట వాళ్ళకు కూడా వాడుకోవడానికి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇక్కడ నుంచి సప్లై అయ్యేటివాళ్ళు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తీసుకొని వాటర్ పట్టుకొని వాడుకునేటవాళ్ళు తాగడానికే కానీ. ఇక వ్యాపారం విషయానికి వస్తే రవాణా సౌకర్యాలు లేకపోయినా ఈ ఊరు ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. దీనికి ప్రధాన కారణం ఈ ఊరి సావుకారి అన్నదమ్ములు పెద్ద నరసింహులు సావుకారి, చిన్న నరసింహులు సావుకారి, రాములు సావుకారి మరియు ప్రకాశం సావుకారి. ఈ నలుగురు అన్నదమ్ములు కలిసి గ్రామంలో ఏ ఒక్కరూ సరుకుల కోసం పక్క ఊరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చూసుకునేవారు. అప్పట్లో ఆ కిరాణా కొట్టులో దొరకని వస్తువంటూ ఉండేది కాదు. తంగడపల్లి ఊరి పేరు ఎంతలా మారుమోగిందంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం మైళ్ళ దూరం నడిచి వచ్చి ఇక్కడే సరుకులు కొనేవారు. డబ్బులు లేకపోయినా ధాన్యం ఇచ్చి సామాన్లు తెచ్చుకునే రోజులవి. ఆ అన్నదమ్ములు ఈ ఊరిని వ్యాపారంలో అగ్రస్థానంలో నిలబెట్టారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఆనాటి షాపు ఈ గ్రామ ఘనమైన వ్యాపార చరిత్రకు సజీవ సాక్ష్యం. పంటల విషయానికి వస్తే ఇప్పుడంతా పత్తి, చెరుకు. కానీ ఒకప్పుడు ఈ ఊరి రైతులు పండించని పంట అంటూ ఉండేది కాదు. ఏ కాలంలో చూసినా కళ్ళాలో ధాన్యం రాసులతో ఊరు కలకలలాడేది. ధాన్యాన్ని దాచుకోవడానికి గుమ్మీలు, గోళాలు ఉండేవి. ఈతతో అల్లిన ఆ పెద్ద గుమ్మిలో దాగుడు మూతలాడుకోవడం మీలో ఎంతమందికి గుర్తుంది? ఆ కట్టెమెట్లు ఎక్కి ఆ గుమ్మిలోకి దూరితే దొరకడం అసాధ్యం.
ఆ రోజుల్లో ఇన్ని ఆసుపత్రులు లేకపోయినా ప్రకృతి వైద్యమే ప్రాణం. పిల్లలకు మొగళ్ళ రోగం వస్తే రేలకాయలు నూరి కడుపుకు పెట్టేవారు. జిల్లేడు పాలను బొట్టుగా పెట్టి పసుపు వేసేవారు. ఆత్మీయతతో కూడిన ఆ ఆయుర్వేదం ప్రజలను ఆరోగ్యంగా ఉంచేది. కాలంలో మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా జరిగినాయా? ఇక మర్చిపోయిన విషయాలంటే జరగడానికి చస్తుడు ఎలుకలు పడుతుండేనంట, అది నేను చూడలేదు. ఇక చచ్చిపోతుండ్రంట, కానీ దొంగలు పడరు రజకాలరు నేను నాకు తెలియదు. ఇక దొంగతనం తెలుసు, దొంగలు పడుతుండ్రి, ఇండ్లు దోసుకపోతుండ్రి, ఇండ్లు కాల పెడుతుండ్రి, పూరు గుడిసెలు ఉంటే కాల పెడుతుండ్రి. ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, కాల పెట్టకొచ్చిండ్రు, ఆ కాలువ లేదన్నమాట. ఇక కరువు అంటావా, ఆ కరువు కూడా తిన్న వానలు పడి పంటలు పోతుండే, వాన పడి పెసాళ్ళు కందులు ఇది అన్నీ ఖరాబ్ అయిపోతుండే. ఖరాబ్ అయిపోయి పెసాళ్ళు గుడాలు వేసుకొని బుక్కి నీళ్ళు తాగుంటాడు. ఇక లేక మొక్కజొన్నలు తెచ్చుకొని మొక్కలు దుకాణాలు కొనుక్కొచ్చుకొని తాయిదలు మొక్కలు అవి తీసుకొని తినుడు ఉండే. ఉన్నోళ్ళు బాలు ఉన్నోళ్ళతో పాలు వెండుకోనాలి, కొంట పోయి అమ్ముకోనాలి, అవి తెచ్చుకోనాలి, చేసుకొని తినాలి. ఇసురుడు ఉండే. ఇప్పుడేమో గిరిన్లు, అప్పుడేమో ఇసురుడు, అప్పుడేమో కట్టెలు పెట్టి పొయ్యిల మీద వంటలు చేసుకుంటాం. ఇప్పుడేమో గ్యాసులు ముట్టించుకుంటున్నారు, గ్యాసులలో చేసుకుంటున్నారు. ఇక సంగతి గది. మీకు అప్పుడు మంచిగా అనిపిస్తుందా, ఇప్పుడు బాగా అనిపిస్తుంది? అప్పుడే మంచిగా ఉంది. ఎందుకు అప్పుడు మంచిగా అనిపిస్తుంది? అప్పుడు మందులు లేని తిండి తిన్నారు, బలాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మందులు పెట్టే తిండి తింటున్నారు, ముంతలే పక్కడ పెట్టకొచ్చాను మరి కాదా. అంటే ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఎట్లా పొద్దున ఎన్ని గంటలకు లేచి అల్పుకలు అవి వేసి మబ్బుల 4కి 5కి 3కి లేస్తుంటే పని చేస్తుంటే కాల్చుంటుంటేటప్పుడు కాల్చుడు. ఇక జొన్నలు కోసేటప్పుడు సాయి జొన్నలు 10 జొన్నలు కోసేటప్పుడు జొన్నలు కోసుడు, జొన్నెన్ను కోసు వేసుకునుడు, రాసులు చేసుడు, కళ్ళాలలో ఎట్లా కట్టి రాసులు దింపుతుండ్రి. ఎట్లతోటి రాసులు చేసిన నేను నా చేతితో చేసింది. ఇప్పుడు అన్ని మిషన్లు అయినాయి, అన్ని మిషన్లతో మిషన్ కోసుకుంటున్నారు. జొన్నెన్ను ఆ నీళ్ళ జొన్నలు పెట్టుకుంటున్నారు. అప్పటి పంటలు ఇప్పుడు లేవు. చెందకాడు పోతుంది, ఇప్పుడు లేవు. అప్పుడు ఎడ్లు వ్యవసాయాలు ఉంటుంది, ట్రాక్టరైజేషన్ అయిపోయింది. కొర్ర తలితే కొర్రలు మంచి తెన్నేడుస్తుండే మంచిగా. ఇప్పుడు అంత ఏమీ లేదు. ఇప్పుడు వేరే పంటలు ఇప్పుడు అంతా హైబ్రిడ్, పత్తి చలికాలం మంటలు పెట్టుకుని అంత విలేజ్ అంతా కలిసి ఉండేది ఉంటుంది. ఎవరన్నా ఇదైతే కానీ అందరు మూతను సహకరిస్తాం. ఊళ్ళో ఎవరన్నా ఇదైతే కూడా వాళ్ళకి ఆదుకునాలి, ఒకరికొకరు సాయం చేసుకుంటాం. తంగడపల్లి గ్రామానికి అతి సమీపంలో ఉన్న మరో అందమైన నివాస ప్రాంతం తంగడపల్లి తాండా. సాధారణంగా తాండా అంటే లంబాడి లేదా బంజారా తెగకు చెందిన ప్రజలు నివసించే ప్రాంతం. ఈ తాండా ప్రకృతికి దగ్గరగా ఉంటూ విలక్షణమైన ఆచార వ్యవహారాలకు నిలయంగా ఉంది. ఇక్కడ ప్రజల భాష, వారి రంగురంగుల వస్త్రధారణ మరియు సంప్రదాయ నాట్యాలు ఈ గ్రామ సంస్కృతికి అదనపు శోభను ఇస్తాయి. తండాలో ప్రతి నిర్ణయానికి నాయక్ మాటకు గౌరవం ఉంటుంది. ఇక్కడ జరుపుకునే తీజ్, శీతల భవానీ పూజ మరియు హోలీ పండుగలు గ్రామమంతటికి ఒక ప్రత్యేక ఉత్సాహాన్ని ఇస్తాయి. తంగడపల్లి ఒక జ్ఞాన నిలయం. చాలా కాలం క్రితమే ఈ ఊరిలో పాఠశాల ఉండడం ఇక్కడి వారికెంతో గర్వకారణం. ఆ రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం చదువుకోవటానికి ఈ ఊరికి వచ్చేవారు. గ్రామం చిన్నది కావచ్చు, కానీ పూర్వకాలం నుండే అన్ని వసతులతో తంగడపల్లి ఊరు విరాజిల్లింది.
తంగడపల్లి ఊరి చరిత్ర కేవలం మనుషుల మధ్య అనుబంధమే కాదు, అపారమైన దైవ చింతన మరియు ప్రకృతి సంపదల కలయిక. తంగడపల్లి గ్రామానికి ఆధ్యాత్మిక జ్యోతిలా వెలుగునిస్తున్న గొప్ప క్షేత్రం శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం. గురు గంగాధర స్వామివారు ఒక గొప్ప యోగి. భక్తుల ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మానవ సేవయే మాధవ సేవ అనే పవిత్ర ఆశయంతో ఆయన ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఇక్కడ అడుగు పెట్టగానే ఆ పవిత్ర వాతావరణంలో మనసుకు ఒక తెలియని ప్రశాంతత లభిస్తుంది. గురు గంగాధర స్వామివారి తదనంతరం శ్రీ శివయోగి శివాచార్యుల వారు ఈ ఆశ్రమంలో చిన్నప్పగారిగా కొలువై ఉండి భక్తులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. పంచారణ తనోపోత పంచాక్షర మనోపమాన పంచసూత్ర కృతో వందే పంచాచార్యాన్ జగద్గురు గురవై సర్వలోకానాం విషజే భవరోహిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వాగర్థానవ సంప్రోక్తో వాగర్థా ప్రతిపత్తి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర. పంచాచార్యభ్యో నమః. కోటి బిల్వలింగేశ్వరేభ్యో నమః. గురు గంగాధరేశ్వరేభ్యో నమః. ప్రాతస్మరణ జగదాది పంచాచార్యులను స్మరించి గురు గంగాధర మహాస్వామిని స్మరించి సుక్షేత్ర జంగమయ గుట్ట కోటి బిల్వలింగేశ్వర మఠాధిపతినటువంటి కోటి బిల్వలింగేశ్వర స్వామి కోటి భువనేశ్వరి మాత దేవచరణాలకు శిరస్సు వంచి గురు గంగాధర మహాస్వామి ఆశ్రమయందు విశేషంగా గురు గంగాధర మహాస్వామి గారు 1995లో ఈ జంగమయ గుట్టపై కోటి బిల్వలింగేశ్వర మొదటిగా కోటి లింగేశ్వరిగా స్థాపించుకొని 96 లోపల కోటి బిల్వార్చనం చేయడం జరిగింది. కోటి బిల్వార్చన ఎలా జరిగింది అంటే వీరశైవ పరంపరలు ఉన్నటువంటి పరమాచార్యులు పంచాచార్యులకు వాళ్ళని ఆహ్వానం చేసి 5 మంది జగరులను, అదేవిధంగా మాలాంటి 108 శివాచార్యులను ఇక్కడ కార్యక్రమానికి ఆహ్వానం చేసి దంపతులను 11,000 మంది దంపతులను ఈ కార్యక్రమానికి కూడా ఈ కోటి బిల్వార్చన అనే కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి ఆ కోటి లింగేశ్వర స్వామికి కోటి బిల్వలింగేశ్వర స్వామిగా పేరుని పంచాచార్యుల ద్వారా పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా దాని తదుపరి గురు గంగాధర మహాస్వామి ఆశ్రమాన్ని కూడా ఏర్పడడం జరిగింది. ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే మనల్ని భక్తి పరవశంలో ముంచెత్తే కోటిలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. కోటి శివలింగాల సాక్షిగా ఆ పరమశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఆలయ గోపురం పైన వరుసగా పేర్చబడిన ఆ శోభయమానమైన శివలింగాలను చూసిన, గర్భగుడిలో కొలువై ఉన్న ఆ నీలకంఠుణ్ణి దర్శించుకున్న సాక్షాత్తు కైలాసాన్ని తలపిస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన ఆలయం తంగడపల్లి ఊరిలో ఉండడం ఈ ఊరి వారందరి అదృష్టం. ఈ కన్స్ట్రక్షన్ ఏమున్నదో ఇది పూర్తిగా మొత్తము గురు గంగాధర మహాస్వామి ఆయన ఎట్లా అంటే అపారమైన శివభక్తుడు. వీరశైవ సిద్ధాంతం ఫిక్స్డ్ అని ఏదైనా చెయ్యాలి అంటే ఒక పద్ధతిగా ఆచార విచారంగా ఎట్లా ఉండని అంటే ఇప్పుడున్న వీరశైవ ధర్మంలో పంచాచారులను ఆయనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడు. లింగ పూజ అంటేనే లింగ పూజ. ఆయన ఎంత పని ఉండని, ఎంత ప్రోగ్రామ్ ఉండని, ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా టైం టు టైం పూజ. పొద్దుగాల 6 గంటలకు లింగ పూజ కావాలి అంటే 6 గంటలకు లింగ పూజ, మధ్యాహ్నం 1 గంటలకు లింగ పూజ కావాలంటే లింగ పూజ. ఏ సభ ఉండని, సన్మానం ఉండదు, ఎక్కడ పోయినా ఇతర రాష్ట్రాల్లో పోయినా కూడా ఆ టైంకు ఏది గుడి ఉండని, మందిరం ఉండని, మఠం ఉండని,
మన భక్తులతో కాదు, వేరే దగ్గర సంవత్సరానికి ఒకసారి యాత్ర చేసేది అప్పగారు, జ్యోతిర్లింగ యాత్ర చేస్తుంది. ఆ టైంలలో కూడా ఏడ నది కనబడితే కూడా ఆ టైంలలో పూజ ఖచ్చితంగా 1 గంటకు చేయాలి, పొద్దుగల 6 గంటలకు చేయాలంటే ఆ టైంకి చేసేది. అదేవిధంగా అప్పగారి యొక్క దృష్టిలో పెట్టుకొని ఇది అప్పగారి యొక్క స్మారక మందిరం. తర్వాత ఆయన యొక్క గుర్తింపు మీదకి, ఎందుకంటే అప్పగారు ఆయన సమాధి ఎలేరిలో ఉన్నది, యాదగిరి జిల్లా ఎలేరి లోపల ఉంది. కాబట్టి ఇక్కడ ఆశ్రమానికి గురు గంగాధర స్వామి ఆశ్రమం అనేది పేరు కాబట్టి, ఆయన ప్రతిష్ఠించింది కాబట్టి ఆయనది మూలం ఉండాలనే ఉద్దేశంగా భక్తుల యొక్క అందరి సహకారంతో ఇక్కడ మొత్తం ఇది శిలామంటపమే. విశేష రూపకంగా అప్పగారి యొక్క స్మారక మందిరం ఇది. ఈ ఆశ్రమం వెనకాలే ఊరి పెద్ద చెరువు ప్రకృతి ఒడిలో పరవళ్ళు తొక్కుతూ కనిపిస్తుంది. మిలగిర్పేట గ్రామానికి ఆనుకొని తంగడపల్లికి ఊరి చివరన వెలిసిన ఈ చెరువు గట్టున నిలబడితే అటు ఆధ్యాత్మిక శక్తి, ఇటు ఆహ్లాదకరమైన చెరువు గాలి కలిసి ఆ ప్రాంతమంతా ఒక పుణ్యభూమిలా అనిపిస్తుంది. చెరుకట్ట అంటే నాకు చాలా ఇష్టం. చెరుకట్ట దగ్గరకు పోయి ఆ నేచర్ని చూడడం, ఆ పక్షులు చాలా బాగుంటాయి మా ఊరు. మహాశివరాత్రి, గురు పౌర్ణమి వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది. కేవలం చుట్టుపక్కల గ్రామాల నుండే కాక ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది భక్తులు ఆ స్వామివారి దివ్య ఆశీస్సుల కోసం తంగడపల్లికి తరలి వస్తారు. స్వామివారు భక్తి మార్గంతో పాటు యోగ సాధనను కూడా ఇక్కడ ప్రబోధించారు. ఇక్కడికి వచ్చే భక్తులకు మనశ్శాంతి లభిస్తుందని, వారి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయని అందరి ప్రగాఢ విశ్వాసం. ఆశ్రమం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడి ఆకలి తీర్చే నిత్యాన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా సాగుతూనే ఉంది.
చెరువు కట్ట దగ్గర ఉన్న ఆ హనుమంతుడి విగ్రహం పూర్వకాలంలో ఒక భక్తుడు దేవుడిపై అచంచలమైన విశ్వాసంతో ఆ భారీ హనుమంతుడి విగ్రహాన్ని తను ఒక్కడే ఈ ఊరిలో ప్రతిష్ఠించాలని పట్టుబట్టి తీసుకువచ్చారు. ఆనాడు ఆయన చూపిన ఆ అపారమైన భక్తికి ఇక్కడ చెరువు కట్ట దగ్గర కొలువై ఉన్న ఆ స్వామి విగ్రహమే నిదర్శనం. ఆ విగ్రహం ఈ ఊరిని కాపాడుతున్న రక్షకుడిలా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఒక చక్కటి ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులంతా కలిసి ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఆ స్వామికి ఒక సుందరమైన ఆలయం సిద్ధమవ్వాలని మనమందరం కోరుకుందాం. కాలం మారింది, మార్పు మంచిదే, కానీ ఈ క్రమంలో మనం మన మూలాలను, ఆ పాత అనుబంధాలను మర్చిపోకూడదు. అందుకే ఈ వీడియో ద్వారా ఆ జ్ఞాపకాలను పదిలం చేస్తున్నాము. తంగడపల్లి ఒక ఊరు కాదు, ఒక చరిత్ర. ఈ జ్ఞాపకాల్లో మీకేది బాగా నచ్చింది? మీ ఊరిలో కూడా ఇలాంటి పాత ముచ్చట్లు ఉన్నాయా? అయితే వెంటనే కామెంట్ చేయండి. మీ ఊరిని కూడా ఇలాగే చూపించాలంటే మీ ఊరి పేరు కామెంట్ బాక్స్లో తెలపండి. మరిన్ని ఇలాంటి పాత జ్ఞాపకాల కోసం మన ప్రభా సామ్రాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.